నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కానీ మనుషులు తమ అహంకారం కొద్దీ పంతాలకు పోయి చేతులారా తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో, సరైన నాయకుడుంటే ఆ పంతాలను ఎలా పటాపంచలు చేయొచ్చో ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం. శాంతిపుర రాజ్యంలో 2 గ్రామాల మధ్య రగిలిన ఒక పెద్ద చిచ్చు ఆ రాజ్యాన్ని ఎలా కుదిపేసిందో, మహారాజు దాన్ని తన బుద్ధిబలంతో ఎలా చల్లార్చాడో చూద్దాం. ఒకరోజు ఉదయం శాంతిపుర రాజ్య దర్బారు ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటుంది. కుడివైపు రామాపురం గ్రామస్తులు, ఎడమవైపు సీతాపురం గ్రామస్తులు ఒకరినొకరు చంపుకునేలా ఎంతో కోపంతో చూస్తూ ఉంటారు. మధ్యలో ఇరు గ్రామాల పెద్దలు సూరయ్య, వీరయ్య కోపంతో అరుచుకుంటూ ఉంటారు. సింహాసనంపై మహారాజు ధర్మపాలుడు గంభీరంగా కూర్చొని ఉంటాడు. రామాపురం, సీతాపురం ఈ 2 గ్రామాలు శాంతిపుర రాజ్యానికి 2 కళ్లలాంటివి. ఈ 2 గ్రామాల సరిహద్దుల్లో అమృత సరోవరం అనే ఒక పెద్ద సరస్సు ఉంది. తరతరాలుగా ఆ సరస్సు నీటితోనే 2 గ్రామాల రైతులు అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. కానీ నెమ్మదిగా వారిలో స్వార్థం పెరిగింది. ఆ సరస్సు తమదంటే తమదని 2 గ్రామాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. కాని ఇంతలో ఆ సరస్సుకు నీరొచ్చే కాలువలో ఒక పెద్ద కొండ చర్య విరిగిపడి ఒక పెద్ద బండరాయి అడ్డుగా వచ్చిపడి సరస్సులోని నీటికి అంతరాయం ఏర్పడింది. అలా ఇరు గ్రామాల్లో నీటి కొరత ఏర్పడింది. అది కాస్త కత్తులు దూసుకునేదాకా వెళ్లి వ్యవసాయం వదిలేసి కొట్లాడుకునే పరిస్థితికి దారితీసింది. అలా ఆ గ్రామ పంచాయతీలో తేలాల్సిన సమస్య కాస్త రాజుగారి దర్బారుకు చేరింది. అప్పుడు ఇరు గ్రామాల పెద్దలు వారి వారి సమస్య మహారాజుకు చెబుతూ ఇలా అంటారు. మహారాజా, ఆ అమృత సరోవరం మా రామాపురం సరిహద్దులోనే ఉంది. మా తాతల కాలం నుంచి ఆ సరస్సులోని చేపలు, ఆ నీరు మాకే చెందుతాయి. ఈ సీతాపురం వాళ్ళు కావాలనే మా చెరువు మీద కన్నేశారు. నిన్న మా రైతుల మీద దౌర్జన్యం చేసి నీటి యంత్రాన్ని పగలగొట్టారు. వాళ్లకు సరైన బుద్ధి చెప్పండి ప్రభు. అబద్ధ మహారాజా, వాడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ సరస్సుకి నీరు వచ్చే కాలువ పుట్టింది మా సీతాపురం అడవుల్లో. మూలం మాదైనప్పుడు సరస్సు కూడా మాదే. రామాపురం వాళ్ళు రాత్రికి రాత్రే మా పొలాలకు వచ్చే నీటి కాలువలకు గండ్లు కొట్టారు. మా పంటలు ఎండిపోతున్నాయి. ఆ సరస్సుపై పూర్తి హక్కు మాకే ఇవ్వండి ప్రభు అని అంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు. ఇద్దరి వెనుక ఉన్న గ్రామస్తులు మాదే మాదే అంటూ పెద్దగా నినాదాలు చేస్తారు. దర్బారులో గందరగోళం నెలకొంటుంది. అప్పుడు మహారాజు ధర్మపాలుడు సింహాసనంపై నుండి లేచి తన చేతిలోని రాజదండాన్ని నేలకేసి గట్టిగా కొడుతూ గంభీరమైన స్వరంలో ఇలా అంటాడు. నిశ్శబ్దం. మీ అరుపులు కేకలు వినడానికి ఇది మీ ఊరి రచ్చబండ కాదు, రాజదర్బారు. సహనం కోల్పోకండి. అది వినగానే దర్బారులో ఎవరికీ ఊపిరి కూడా తీసుకోలేనంత నిశ్శబ్దం ఆవహిస్తుంది. మహారాజు ఆ ఇద్దరి వంక తీక్షణంగా చూస్తూ ఇలా అంటాడు. ప్రకృతి ప్రసాదించిన నీటిని పంచుకోవాల్సింది పోయి, పంతాలకు పోయి రక్తాన్ని కళ్ళ చూద్దామని అనుకుంటున్నారా? మీ ఇద్దరి వాదనలు విన్నాను. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో తీర్పు చెప్పడం నాకు నిమిషం పని. కానీ దానికి ముందు మీ 2 గ్రామాల సత్తా ఏమిటో నేను చూడాలనుకుంటున్నాను. మీ 2 గ్రామాల మధ్య ఒక పోటీ పెడుతున్నాను. అది వినగానే అందరి ముఖాల్లో ఆశ్చర్యం, ఉత్కంఠ నెలకొంటాయి. అప్పుడు రామాపురం పెద్ద సూరయ్య ఆశ్చర్యంతో ఇలా అంటాడు. పోటీనా? ఎలాంటి పోటీ మహారాజా? అవును సూరయ్య, పోటీనే. మీ అమృత సరోవరానికి నీరు వచ్చే ప్రధాన కాలువ వద్ద కొండపై నుండి ఒక అతిపెద్ద బండరాయి పడిపోయి నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేసింది కదా. ఆ బండరాయిని తొలగించకపోతే వచ్చే నెల రోజుల్లో మీ సరస్సు ఎండిపోయి చుక్క నీరు కూడా ఉండదు. నేను పెట్టబోయే పోటీ ఏంటంటే, రేపటి నుండి మొదట రామాపురం వాళ్ళు ఆ బండరాయిని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాలి. వాళ్ళు విఫలమైతే సీతాపురం వాళ్ళు ప్రయత్నించాలి. ఏ గ్రామం అయితే ఆ మహాశిలను పక్కకు నెట్టి నీటి ప్రవాహాన్ని తీసుకొస్తుందో ఆ గ్రామానికి ఆ అమృత సరోవరంపై సర్వహక్కులు ఉంటాయి. 2వ గ్రామం ఆ సరస్సు వైపు కన్నెత్తి చూడటానికి కూడా వీల్లేదు. ఇది నా ఆజ్ఞ. అలా పోటీ ప్రారంభమవుతుంది. సూర్యుడు మండుతూ ఉంటాడు. ఒక పెద్ద కాలువ అడ్డంగా ఏనుగంత ఎత్తున్న ఒక భయంకరమైన నల్లటి బండరాయి అడ్డుగా ఉంటుంది. ఇరువైపులా చుక్క నీరు రావటం లేదు. మహారాజు ఆజ్ఞతో 2 గ్రామాల ప్రజలు పరుగు పరుగున కొండ దగ్గరికి చేరుకున్నారు. ఎవరికి వారు తామే గెలవాలన్న కసితో ఉన్నారు. మొదటి 3 రోజులు రామాపురం గ్రామస్తుల వంతు.
సూరయ్య నాయకత్వంలో ఆ ఊరి యువకులు, రైతులు, ముసలివాళ్లు సైతం ఆ రాతిని నెట్టడానికి ప్రాణాలు పణంగా పెట్టారు. రామాపురం వాళ్లు తాడులు కట్టి లాగుతారు, కర్రలతో నెడతారు, చెమటలు కక్కుతారు, చేతులు కందిపోయి రక్తం వస్తుంది. కాని ఆ మహాశిల అంగుళం కూడా కదలదు. 3 రోజులు గడిచిపోతాయి. రామాపురం వాళ్లు ఓడిపోయి తలదించుకుంటారు. 4వ రోజు సీతాపురం వాళ్ల వంతు వచ్చింది. వీరయ్య ఎంతో పౌరుషంగా తన గ్రామస్తులను రంగంలోకి దించాడు. రామాపురం వాళ్ళకన్నా మనమే బలవంతులమని నిరూపించండిరా అని అంటూ గట్టిగా అరుస్తాడు. అలా వాళ్లు కూడా 3 రోజుల పాటు అహర్నిశలు కష్టపడ్డారు. భుజాలు కమిలిపోయి కాళ్లు వణికాయి. కాని ఫలితం శూన్యం. ఆ రాయిని కదపటం ఏ ఒక్కరి వల్ల కాలేదు. అలా వారం రోజుల తరువాత 2 గ్రామాల ప్రజలు నీరసంగా గాయాలతో కొండ కింద కూర్చొని ఉంటారు. అహంకారం చల్లారి ఆవేదన మొదలవుతుంది. తమ పొలాలు ఎండిపోతున్న దృశ్యాలు వారికి గుర్తొస్తుంటాయి. అప్పుడు సీతాపురం పెద్ద వీరయ్య ఏడుస్తూ సూరయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. సూరన్న, మన పంతాల వల్ల ఏమైంది చూసావా? ఆ రాయిని కదపడం మన వల్ల కాలేదు. పాలుగారే మన పొలాలు ఎండిపోయే నెర్రలు బాశాయి. మన పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. నీటి మీద హక్కు కోసం కొట్లాడుకుంటున్నాం. తీరా చూస్తే ఇప్పుడు అసలు నీరే లేకుండా పోయింది. మహారాజు మనల్ని శపించాడన్నా. అది విన్న రామాపురం పెద్ద సూరయ్య వీరయ్య చేతులు పట్టుకొని కన్నీళ్లతో ఇలా అంటాడు. నిజమే వీరయ్య, పగా ప్రతీకారాలతో మన కళ్ళు మూసుకుపోయాయి. ఒకరినొకరు ఓడించుకోవాలనుకున్నాం కానీ చివరికి ఇద్దరం ఓడిపోయాం. ఇప్పుడు మన పొలాలను, మన పిల్లలను ఆ దేవుడు కూడా కాపాడలేడు. సరిగ్గా అప్పుడే ఒక గుర్రం మీద మహారాజు ధర్మపాలుడు వస్తాడు. ఆయన వెనుక మంత్రి, కొందరు సైనికులు కూడా ఉంటారు. ప్రజలంతా లేచి మహారాజుకు నమస్కరిస్తారు. అప్పుడు మహారాజు చిరునవ్వుతో ఆ 2 గ్రామాల పెద్దల వైపు చూస్తూ ఇలా అంటాడు. ఏమిటి సూరయ్య, వీరయ్య, పోటీ పూర్తయిందా? ఎవరు గెలిచారు? ఆ సరస్సు ఎవరిదిప్పుడు? ఆ వ్యంగ్యపు మాటలు విని 2 గ్రామ పెద్దలు వారు చేసిన తప్పిదానికి తలదించుకొని ఇలా అంటారు. క్షమించండి మహారాజా, మేమంతా ఓడిపోయాం. మాలో ఎవరికీ ఆ బండరాయిని కదిపే శక్తి లేదు. మాకు ఆ సరస్సు మీద హక్కు అక్కర్లేదు. కాని మహారాజా, దయచేసి మీ సైనికులతో ఆ రాయిని తొలగించి ఆ గుక్కెడు నీరు మా పొలాలకొచ్చేలా చేయండి. మా పిల్లల ఆకలి తీర్చండి ప్రభూ. అప్పుడు మహారాజు ధర్మపాలుడు గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. ఓడిపోయింది మీ బలం కాదు, మీలోని అహంకారం. మీరు విడివిడిగా ప్రయత్నించారు కాబట్టి ఓడిపోయారు. ఆ రాయి మీ పగ, ద్వేషాల కన్నా బరువైందేమీ కాదు. ఒకసారి 2 గ్రామాల ప్రజలందరూ ఏకమై అన్నదమ్ముల్లా చేతులు కలిపి ఆ మహాశిలను నెట్టి చూడండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మహారాజు మాటలతో 2 గ్రామాల ప్రజల్లో చైతన్యం రేకెత్తింది. శత్రుత్వం మర్చిపోయారు. సూరయ్య, వీరయ్య ఇద్దరూ భుజం భుజం కలిపారు. రామాపురం యువకులు, సీతాపురం రైతులు అందరూ కలిసి ఒకే తాటిపైకి వచ్చారు. 100 మంది చేతులు ఆ మహాశిల మీద పడ్డాయి. అందరూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ హైలెస్సా హైలెస్సా అని అంటూ అందరూ కలిసి తమ సర్వశక్తులు ఒడ్డి రాయిని నెట్టారు. విడివిడిగా ఉన్నప్పుడు కదలని ఆ మహాశిల అందరి బలం ఒక్కటయ్యేసరికి మెల్లగా కదలటం ప్రారంభించింది. బడబడమనే శబ్దంతో ఆ పెద్ద బండరాయి లోయల్లోకి దొర్లుకుంటూ వెళ్లిపోయింది. మరుక్షణమే బందీఖానా నుండి విడుదలైన సింహంలా స్వచ్ఛమైన నీరు ఉరకలెత్తుతూ కాలువలోకి దూకింది. ఆ నీటి ప్రవాహం చూసి 2 గ్రామాల ప్రజలు ఆనందంతో ఏడుస్తూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అప్పుడు మహారాజు ధర్మపాలుడు వారి దగ్గరకొచ్చి ఎంతో సంతోషిస్తూ ఇలా అంటాడు. చూసారా ప్రజలారా, ప్రకృతికి రామాపురం, సీతాపురం అనే తేడాలు లేవు. వర్షం పడితే అందరి మీద ఒకేలా పడుతుంది. కలిసి బతకాల్సిన మీరు కత్తులు దూసుకుంటే చివరికి మిగిలేది కన్నీళ్లు మాత్రమే. మీలో ఉన్న ఐకమత్యాన్ని మీకు గుర్తు చేయడానికే నేను ఈ పోటీ పెట్టాను. గుర్తించుకోండి, విడిపోతే వినాశనం, కలిసుంటే మహాబలం. ఇకపై ఈ అమృత సరోవరం నీటిని 2 గ్రామాలు సమానంగా పంచుకొని అన్నదమ్ముల్లా కలిసి బతకండి. ఆ మాటలు విని ప్రజలంతా మహారాజు ధర్మపాలుడికి జైజేలు కొడతారు. అలా ఆ 2 గ్రామాలు అప్పటి నుంచి ఆ సర్రాజు నీటిని పంచుకొని పచ్చటి పంటలు పండిస్తూ 2 గ్రామాల ప్రజలు కలిసి ఏ లోటు లేకుండా కలిసిమెలిసి ఉండసాగారు.
ఈ కథ మనకు నేర్పే గొప్ప నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. కోపం, పంతం, అహంకారం ఏ సమస్యను పరిష్కరించలేవు, పైగా ఉన్న బంధాలను నాశనం చేస్తాయి. మనం విడిపోతే ఎంతటి చిన్న సమస్యనైనా ఎదుర్కోలేం. అదే మనం కలిసికట్టుగా ఉంటే ఎంతటి పెద్ద బండరాయినైనా, ఎలాంటి కష్టాన్నైనా అవలీలగా జయించవచ్చు. ఎదుటివారిని ఓడించాలనే ఆలోచన కన్నా కలిసి గెలవాలనే ఆలోచనే సమాజానికి ఎంతో అవసరం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. ఈ స్ఫూర్తిదాయకమైన కథను మీ స్నేహితులతో, ఆత్మీయులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన నీతి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.